అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఎండోమెంట్స్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారితో పాటు ప్రత్యేకంగా మన అందరినీ ఆశీర్వదించడానికి మన ప్రాంతానికి వచ్చి సరస్వతి మాత ఆశీస్సులు మన పరంగా ఇయ్యాలని ఈరోజు మనం పిలువగానే ఇక్కడికి వచ్చేసిన బ్రహ్మశ్రీ పూజ్యులు మీ అందరికీ కూడా సుపరిచితులు నాగఫణి శర్మ గారు మనందరికీ ప్రత్యేక అతిథులుగా మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆచరణ రూపంలో మన అందరికీ సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన అధికారిగా మొన్ననే నియామకులైన మరి మన చీఫ్ సెక్రటరీ గారికి రామకృష్ణారావు గారికి నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నా సహచరులు ప్రభుత్వ విప్ గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, రామగుండం గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మరి గౌరవ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, ఎండోమెంట్స్ కమిషనర్ గారు, మా ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కు సంబంధించిన ఈ ప్రాంతవాసి చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు, ఎస్పీ కిరణ్ కెరే గారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించి వికాస్ రాజ్ గారు, ఈరోజు వేదికపై ఉన్న ధార్మిక పరిషత్ అడ్వైజర్ గారితో పాటు ఈరోజు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గత 12 రోజుల నుంచి నిరంతరంగా ఒక పక్షాన ప్రకృతి పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తులకు అన్ని తీర్ల సౌకర్యాల విషయంలో ఇబ్బంది రాకుండా మరి అనేక మంది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి వారు పాలు పంచుకొని వారి పాత్రధారులై ముందుకు నడుస్తున్న వారికి, ఇక్కడికి విచ్చేసిన భక్త సోదరులకు సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకి, మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీంట్లో భాగస్వాములై ముందుకు నడిచిన వారందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి సరస్వతి పుష్కరాల సందర్భంలో మొదటగా నన్ను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడమో పక్షాన ప్రజలందరిది అయితే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొక మారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమం మనం అవకాశం వచ్చే ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే పుష్కరాలు 2025 మే 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్న పుష్కరాలకు సంబంధించి నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదంతో మంత్రిగా నిలబడి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి ఈరోజు పుష్కరాల సందర్భంలో ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి
మనమందరం కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక గొప్ప అవకాశం వచ్చిన సందర్భంలో సమయం తక్కువ ఉండే ఒక రకంగా శాసన మండలి ఎన్నికల సందర్భంలో వచ్చిన నియమావళి ఆ నియమావళికి సంబంధించి ఆంక్షలు దాని పరంగా ఇబ్బందులు అయినప్పటికీ దేవాదాయ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం ప్రధానంగా పనులు చేపట్టాలే పనులు చేయాలని ఆకాంక్షతో ముందుకు నడిచిన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసిన ప్రయత్నం ఉన్న 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని తలంపు ముందుకు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేసిన ప్రయత్నం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా భగవంతుడి ఆశీర్వాదం మన పక్షాన ఉంది. దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే గుండె బలం మనకుందని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాం.